తెలుగు వారి నంబర్ 1 చాయిస్ తెలుగు మ్యాట్రిమోనీ. దశాబ్దాలుగా టాలీవుడ్ నలరిస్తున్న సినిమా చెట్టు మళ్లీ జీవం పోసుకుంది. రోటరీ క్లబ్ ఆఫ్ రాజమండ్రి ఐకాన్స్ ఆధ్వర్యంలో గ్రీన్ భారత్ వనం మనం విభాగం ప్రత్యేక ప్రాజెక్టును ప్రారంభించింది. ప్రాజెక్ట్ నిర్వాహకుల పర్యవేక్షణలో చెట్టుకు రసాయనాలతో దీర్ఘకాల చికిత్స అందించారు. దీనితో సినిమా చెట్టు పునరుజ్జీవం సాఫల్యమైంది. తూర్పుగోదావరి జిల్లా కొవ్వూరు మండలం కుమారదేవం గ్రామం గోదావరి తీరంలో ఉన్న సినిమా చెట్టు చిగురిస్తోంది. 300కు పైగా తెలుగు సినిమాల్లో కనిపించి ప్రేక్షకులను మెస్మరైజ్ చేసిన ఈ చెట్టు గతేడాది గోదావరి వరదల సమయంలో రెండుగా చీలి నేలవాలిందే. సినిమా చెట్టు దుస్థితిని చూసిన స్థానికులు, వృక్ష ప్రేమికులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. చెట్టును రక్షించాలని విజ్ఞప్తి చేశారు. ఈ సినిమా చెట్టు గత సంవత్సరం వరదలకు పడిపోయింది. ఈ చెట్టు పడిపోయిందని మేము చుట్టుపక్కల నుంచి కూడా చూడటానికి వచ్చాం. అప్పుడు చాలా బాధపడ్డాం. అయ్యో, ఇక్కడ చాలా సినిమాలు చూసి తీర్థానికి వచ్చేవారు, అవి చూడటానికి మేము కూడా వచ్చేవాళ్ళం. కానీ రాజమండ్రి రోటరీ క్లబ్ వాళ్ళు వచ్చి చెట్టుని బతికించడానికి ఏ రసాయనాలు వేసి బతికించారు. ఇది ఇప్పుడు చిగురు ఇస్తుంది. మళ్ళీ ఈ చెట్టు బతికి దీనికి ఎందుకు సినిమాలు తీర్థానికి వస్తారని, దాన్ని చూడటానికి మేము వస్తామని అనుకుంటున్నాం. చెట్టు బతకాలని కూడా కోరుకుంటున్నాం. కొన్ని సంవత్సరాలుగా చెట్టు పడిపోయింది. ఆ చెట్టు కొన్ని రసాయనాల వల్ల బతికించాడు. మళ్ళీ ఆ బతికిన చెట్టు వల్ల ఏమన్నా సినిమాలు తీస్తే మాకు ఆనందంగా ఉంటుందని రోటరీ క్లబ్ ఆఫ్ రాజమండ్రి ఐకాన్స్ ఆధ్వర్యంలో గ్రీన్ భారత్ వనం మనం విభాగం ప్రత్యేక ప్రాజెక్టును ప్రారంభించింది. ప్రాజెక్టు నిర్వాహకుల పర్యవేక్షణలో చెట్టుకు రసాయనాలతో దీర్ఘకాల చికిత్సను అందించారు. దీంతో సినిమా చెట్టు పునరుజ్జీవం సాఫల్యం చెందింది. వేరు మధ్య కొత్త అంకురానికి ప్రాణం పోశారు. ప్రస్తుతం అది 10 అడుగుల మొక్కగా పెరిగింది. మరో 7 రోజుల్లో మొక్క పెద్దదై 4-5గురికి నీడనిచ్చే స్థాయికి చేరుతుంది. ఈ చెట్టు పడిపోయిందని తెలిసిన తర్వాత మా ఇంట్లో మనిషి పోతే మేమంతా మాకు బాధ కలుగుతుందో అటువంటి ఫీలింగ్ వచ్చింది. ఏంట్రా ఎలా జరిగిందని. అది ఎలా జరిగిందనుకుని ఏదో రకంగా దీన్ని ఏం చేయాలనే ఆలోచన వచ్చేసరికి ఈ రైజింగ్ సంస్థ వాళ్ళు ఎవరో ఒక మంచి న్యూస్ని ఇవ్వడం జరిగింది. ఈ 2 భాగాల్ని లేవతీసి దానికి ఒక ట్రీట్మెంట్ చేసి మళ్ళీ కట్టి పూర్వ వైభవం ఎలా ఉందో చెట్టు అదే విధంగా తీసుకొస్తామని ఒక ధీమాన్ని మాకు కలుగు చేసి ఒక సంతోషాన్ని ఇచ్చారు వాళ్ళంతా. మేము ఈ చెట్టును చూడగలుగుతాం. అది మాకు ఆనందంగా ఉంది. ఇదేదో చిన్న వెనక పురాణాల్లో కీచుకుని మజ్జిగ ఇరిచెత్తే మళ్ళీ 2 కాళ్ళు అతుక్కుపోతూ ఉండి అంటాను. అది పురాణాల్లో ఎనివాళ్ళు ఉన్నారు. ఇప్పుడు అదే ఆ విధంగా వీళ్ళు దీన్ని ఇడిపోయిన చెట్టుని సైన్స్ తోటి ఉపయోగించి ఒకటి చేస్తున్నారండి. అది మాకు చాలా ఆశ్చర్యంగా ఉందన్నమాట. తెలుగు సినీ పరిశ్రమలో ఎన్నో క్లాసికల్ సినిమాలకు సాక్షిగా నిలిచిన ఈ చెట్టు పునరుజ్జీవం పొంది మళ్లీ సజీవంగా మారడంతో సినీ అభిమానులు, పర్యావరణ ప్రియులకు సంతోషంగా మారింది. సినిమా చెట్టు మళ్లీ చిగురించడంతో స్థానికుల్లో ఆనందం వెల్లివిరుస్తుంది.